ఎదుల చేతులుగా నీ పాద సేవా ఎదుల చేతులుగా నీ పాద సేవా ఎదుల చేతులుగా నీ పాద సేవా మాయలో దిక్కే నా మనసు దేవా ఎదుల చేతులుగా నీ పాద సేవా ఆశలన్నీ నన్ను అలుముకున్నది స్వామి బాసలన్నీ నన్ను మోసగించిన బాస ఎత్తిగా నాకు ముందరికి పాటిపోయి నేనే ఎత్తడి బాసలన్నీ నన్ను మోసగించిన స్వామి మాయమ్మ మతలు నన్ను మలుపుకున్నది స్వామి యాడ స్వామి పొలాలతోనే చిన్నోడు వాడు రోజులో తీసుకెళ్ళి మాయమ్మ మతలు నన్ను మలుపుకున్నది స్వామి ఎరుగా ఉన్నది గాని అని యాదవి పక్కనే ఎరుగా ఉన్నది గాని మరచిపోయింది స్వామి మాయలో దిక్కే నా మనసు దేవా ఎదుల చేతులు రాని పాద సేవా నటన సర్వమున్నదిగా నీ శాంతి లేదురా స్వామి అయ్యా నాకు అనేక సంపదలు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదంట పెద్ద పెద్దలు లేకపోతే మనం అనుకుంటాం అలాగంట మహారాజంతా 5 రూపాయలు ఉన్నది కారు ఉన్నది 5 అంతస్తుల మేడ కట్టుకున్నాడు నిజామాబాద్ అపార్ట్మెంట్ ఉన్నాయంటే మనం చూసుకోవాలం అనుకుంటాం కానీ 40 ఏం చెప్తావో చెప్పుకుంటూ రామవుతున్నాడు ఓళ్ళకి అడిగిన అదే సమస్యలు ముఖ్యమంత్రికి అడిగిన అదే దోశ ఈసారి ఎలక్షన్లకు వెళ్ళకపోతే రామదోశ అయిపోయింది వేసుకొని పోతున్నాం శాంతి ఉండదు ఇంతకు ముందు అయితే చేసినా కదా ఏం తక్కువ అనుకో అది అంతే శాంతి ఉన్నదా శాంతి లేదు ఆశ సర్వమున్నది కానీ శాంతి లేదురా స్వామి నిజం నిలకడపైన కాంతి లేదురా స్వామి ఈ నిజం నిలకడ అనేది లేకపోతే అయిపోయింది మాట అన్న తప్ప నిజం నిలకడపైన కాంతి లేదురా స్వామి నటనున్నది కానీ నడక లేదురా స్వామి అయ్యా నటించడు పడగ నడకైతే ఏమో భజన కట్టని చెప్పి ఏమనంటే అయ్యా నీకు ఏం చెప్పాలి పనికి రాకుండా అయ్యా మామూలు ఉన్నాయి పనులు చేసి ఆగిపోయింది ఊరికి వెళ్ళబాబు అంటుంది తిరుపతి గారిని రమ్మని భజన ప్రోగ్రాంలో దాన్ని రమ్మనుకోరని ఒక మనిషిని తోలేసు మారాము తోలేకనే బాపు ఏం చేయలేదు పండుగ చేసిన మామూలు కూర వేసి తిన్నాయి అర్చన కూర అంటుంటున్నాయా అనిపించి తీసుకోవాలి ఇక దాన్ని చూసిందా అభ్యర్థి ఇక రమ్మను తింటే సపడా తబలా పెట్టుకోమని అన్నాడు ఇక తెలుసు అయ్యా యాభై పనికి రాకుండా నాకు ఇవాళ ఎప్పుడు తిన్నా పనికి రాస్తలేదు 2-3 సార్లు సూచన 3-4